వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? అయితే మస్త్ ఫుల్ జబర్దస్త్. సో ఈరోజు వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం మ్యాటర్ ఎట్లా అనేసి. కానీ మళ్ళీ చెప్తున్నా, మనము కొత్త బండి తీసుకున్నాము. చాలా రోజుల తర్వాత ఒక అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి తీసుకున్నాము. సౌండ్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదు. నేను బెంగళూరులో ఉన్నా. ఇంకా ప్రతి చోట ఎక్కడైనా కూడా ఫుల్ బిజీ స్కెడ్యూల్ కదా. ఈరోజు సాటర్డే. గైస్, నిజంగా చాలా రోజుల తర్వాత అసలు బండి ఏది తీసుకోవాలని చెప్పేసి కొంచెం కాంప్రమైజ్ చేసుకొని ఉన్నా. సర్లే R15 ఉన్ని కొన్ని రోజులు, దాని తర్వాత ఒక మంచి అప్గ్రేడ్ అవుతామని చెప్పేసి. సో అలానే కొన్ని రోజులు అయింది. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3.5 years సిన్స్ ఐ హ్యావ్ R15. సో 3.5 years నుంచి R15 అనేది వాడుతున్నాను నేను. అంటే నా దగ్గర ముందు BS4 ఉండింది అండ్ దాని తర్వాత BS6. సో అట్లా అప్గ్రేడ్ అయినాను అనమాట. ఇంకా సరే మనకి R15 పవర్ సరిపోవడం లేదు ఇప్పుడు, అట్లా అని చెప్పేసి తీసుకున్న బైక్. సో మన బైక్ వచ్చేసి డామినార్ 400 BS7. సో 2024 ఎడిషన్ అది మోడల్. 2024 మోడల్ గ్రీన్ ఎడిషన్. బండి చూపిస్తాను చూడండి. సో ఈ బండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి AP40 అని కనిపిస్తుంది కదా మీకు. AP40 అంటే అది ఆల్మోస్ట్ 2024లో వచ్చింది ఎడిషన్. అండ్ బండి ఎలా ఉందో ఓవరాల్ కమెంట్ చేయండి. అండ్ బండి కలర్ ఎట్లుందో మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. సో ఇది కొన్ని కూడా మనం అయిపోయింది గడిస్తా 4-5 days అయిపోయింది అండ్ ఇంకా ఏం అప్డేట్ ఇవ్వలేదు. ఒకేసారి సర్ప్రైజ్ ఇస్తామనేసి. ఇంకో విషయం ఏమంటే, నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు బండి తీస్తా ఉండేది. సో జస్ట్ నాకు సునీల్కి మాత్రమే తెలుసు. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది అనమాట. సో ఆల్రెడీ ప్లాన్ ఉండింది బండి తీసుకోవాలని చెప్పేసి. కానీ ఇంకా టైం తగిలింది బండి, ఇంకా తీసుకునేసినాము. సో ఏ ఫ్రెండ్స్కి చూపించిన వాళ్ళు వచ్చేసి సూపర్ బైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా అది కూడా తీసుకుంటాము తొందరలో ఇన్షాల్లా. మీరు బాగా సపోర్ట్ చేయండి. అండ్ మనకు సెట్ అయిందంటే ఇంకా తీసుకునేదే, తగ్గేదేం లేదు. ఇంకో విషయం ఏమంటే, ఇక 4 days నుంచి నేను ఒక 1500 kilometers అయితే తిరిగాను గైస్. బండి అయితే సూపర్ స్మూత్ ఉంది, బటర్ స్మూత్ ఉంది. మీరు ఏ స్మూత్ అయినా చెప్పండి, బండి అయితే వేరే లెవెల్ ఉంది గైస్ బండి. ఎందుకంటే యాక్చువల్గా నాది 155cc, ఇది 400cc. సో పవర్ డిఫరెన్స్ అనేది డబుల్ ఉందన్నమాట. అది వచ్చేసి 18.5 bhp, ఇది వచ్చేసి మనకి దగ్గర 38-39 bhp వస్తుంది. సో క్రేజీ మెషిన్. అండ్ నిజంగా చెప్తానా, 1500 kilometers తిరిగినానంటే మీరు అర్థం చేసుకోండి నేను ఎక్కడెక్కడ తిరిగింటాననేసి. సో చెప్పినా కదా 1500 kilometers తిరిగినామని. 1500 kilometers కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎట్లంటే, ఇప్పుడు 200 kilometers వచ్చేసి నేను 1 dayలో కవర్ చేసిన. ఆ 1 day కూడా ఫస్ట్ నేను చాలా మెల్లిగా తోలినా. అండ్ మనం అర్థం చేసుకునేలాగా బండి ఫస్ట్ మమ్మల్ని అర్థం చేసుకోవాలా, మనం బండిని అర్థం చేసుకోవాలా. ఆ ఆల్గరిథం సెట్ అయితేనే మనము నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇంకా బండిని అర్థం చేసుకోకుండా ఊరికే పుల్ చేసినామంటే మాత్రము నిజంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి పడేకి. యాక్సిడెంట్స్ ఇలానే అయ్యేది. సో ఫస్ట్ బండి కొనేస్తారు, దాని తర్వాత దాని గురించి అర్థం చేసుకోకుండా ఊరికేనే ఆ పవర్ ఎట్లుంటుంది ఏమనేది మనం తెలుసుకోవాలా. ఎందుకంటే మన చేతిలో ఆ గ్రిప్ ఉందా, ఆ మజిల్ మెమొరీ ఉందా, సో అదంతా మనము ఫిక్స్ చేసుకొని దాని తర్వాత బండిని కొంచెము లాగండి, తప్పులేదు. బండి కొనేదే ఇంకా తోలేకి. బండి తీసుకునేటప్పుడు నేను ఆలోచించిన గైస్, ఫస్ట్ ఏది తీసుకోవాలని చెప్పేసి. సో నా మైండ్లో వచ్చేసి ఇంకా అడ్వెంచర్ మోడల్ కావాలంటే హిమాలయన్ నేను ప్రిఫర్ చేయలే. నా మైండ్లో వచ్చేసి 2 ఉండింది. BMW GS 310 ఒకటి, ఇంకోటి వచ్చేసి 390 అడ్వెంచర్. ఈ 2 వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఆ టూరర్ మనం ఎప్పుడు కరెక్ట్గా దాన్ని తోలినాను. అది BS4 ఉంది కదా డామినార్. సో ఆ డామినార్ తోలినా, కానీ మనము ఎక్కువ లెంతీ స్ట్రెచ్ ఒకటి కొట్టలేదన్నమాట. దానికనేసి ఇంకా సరే తీసుకుంటాము, తోలుతాము, మనకు ఎక్స్పీరియన్స్ అవుతాం బండి. సో ఏదైనా కూడా ఒక పెద్ద బండికి మనము షిఫ్ట్ అవుతున్నామంటే చిన్న ఒక్కొక్క స్టెప్ అనమాట. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మనకు బండిలో ఉన్న పవర్ అర్థమవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఫస్ట్ 18 bhp నుంచి డైరెక్ట్ 80 bhpకి అయితే పోలేము కదా. అట్లా పోతే కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలా. దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను Z800 తీసుకున్నా, Z900 తీసుకున్నా అంటే, సో ఆ టైంలో ఆ పవర్ పుల్ చేసేస్తారు. ఓకే, ఒక సర్టైన్ స్ట్రైట్ రోడ్లో ఉంటే మనం తోలేస్తాము. కొంచెం అట్లా ఇట్లా ఉంటే, కార్నరింగ్స్ ఉంటే, ఆ టైంలో అర్థం అవ్వాలి కదా మనకి బండిలో పవర్ ఎంత ఉంది, మనం ఎంత ఇస్తాము, మన మజిల్ మెమరీ దానికి సెట్ అవుతా ఉందా, ఆ బ్రేకింగ్ కానీ ఆ టోటల్ కానీ ఏదైనా కూడా అది సెట్ అవ్వాలి ఫస్ట్. సో నేను దానికి ఫస్ట్ ఒక 300-400 సెగ్మెంట్లో వెళ్తామనేసి నా మైండ్లో ఏమనిందంటే, ఓపెన్గా చెప్పాలంటే అపాచీ RR 310 తీసుకుంటాం, లేదంటే RC 390. నాకు RC 390 అంటే ఫస్ట్ నుంచే చాలా ఫేవరెట్ అనమాట. కానీ తీసుకోలేదు. ఎందుకంటే
సో ఆ టైంలో వచ్చేసి మన బడ్జెట్కి మన సర్వీస్ కాస్ట్ అదంతా మనం చూసుకోవాలి. బండి కొనేది విషయమే కాదు గైస్. ఎవరైనా కూడా బండి కొనేస్తారు, క్యాష్లో కొనేస్తారు, ఈఎంఐలో కొనేస్తారు, ఎట్లయినా కూడా బండి కొనేది విషయం కాదు. దాన్ని మెయింటైన్ చేస్తారు కదా. సో అదే దాని మెయిన్ మ్యాటర్. ఎందుకంటే ఒకేసారి డబ్బులు పెట్టేది. ఈఎంఐ అంటే మంత్లీ పెడతారు జస్ట్ బండికి. దాని తర్వాత తోలాలి కదా, బండి తోలితే దాన్ని మెయింటైన్ అవ్వాలి కదా. ఒక చిన్న ఏదైనా పని వచ్చిందంటే దానికి మనకు సర్వీస్ కాస్ట్ అనేది మెయింటైన్ చేయాలి కదా. సో అదంతా ఉండాలంటే ప్రాపర్ మనకి సెట్ అయ్యే బైక్ మనం తీసుకోవాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బులు ఉందంటే ఆబ్వియస్లీ యూ కెన్ బై దట్. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బైక్ తీసుకునేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ RC 390 తీసుకుంటారు అనుకోండి. దాని సర్వీస్ కాస్ట్లు అది మీరు విన్నారంటే ఎందుకు రాబా అది ఆ బైకే వద్దంటారు. కొందరు మెయింటైన్ చేసే వాళ్ళు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు కదా. సో సంపాదించేటప్పుడు ఆ బైక్ తీసుకుని తప్పు లేదు. ఒక్కొక్కసారి పేరెంట్స్ డబ్బులు ఇస్తున్నారంటే తప్పు లేదు. సో మీరు మెయింటైన్ చేయొచ్చు. కానీ నేనే చేసుకుంటాను, అది అయిపోతుంది, నేను తీసుకున్న తర్వాత చూసుకుంటామంటే చాలామందిని చూసిన బండ్లు కొనేసి అమ్మేస్తున్నారు. సో అది లాస్ పెట్టుకోవద్దండి. లాస్ పోతే పోయింది, మనసుకు వచ్చేసి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, బాధ ఉంటుంది. సో అట్లంతా వద్దు గాయస్. మనకి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తాం. సో అట్లనే అదంతా ఆలోచించి డామినర్ అయితే తీసుకున్నా. ఇంకా దీని గురించి అయితే మనం బాగా తెలుసుకుంటాము, ఇంకా బాగా తెలుసుకుంటాను, నేను తెలుసుకుంటాను, మీకు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 130, 140లో అసలు ఏం అర్థం కాదనమాట మనము ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఏమనేసి. సో RN5 వచ్చేసి 110, 120 ఆ స్పీడ్లో అయితే నేను నార్మల్గా క్రూజ్ చేస్తాను హైవేలో అయితే. ఇంకా అప్పుడు అర్థమవుతుంది మనకి, ఒక 120 దాటినామంటే RN5లో ఓకే నువ్వు స్పీడ్ వెళ్తున్నావు అని చెప్పేసి నువ్వే ఫీల్ అవుతావు. దీంట్లో ఈ బైక్లో ఎట్లుందంటే ఒక 140 దాటినామంటే అప్పుడు అర్థమవుతుంది సరే మనం స్పీడ్ వెళ్తున్నామని. సో ఆబ్వియస్లీ 140, 150 స్ట్రైట్ రోడ్ ఉంది, లేదంటే రోడ్ బాగుందంటే అప్పుడు క్రూజ్ చేయొచ్చు, టెన్షన్ లేదు. కానీ అంత తోలదండి, మీరు చెప్తానండి నేను. ఇంకా అందరూ అడిగేది, ఇంకా అందరికీ కావాల్సింది మెయిన్ థింగ్ ఏమంటే మైలేజ్. సో అందరూ మైలేజ్ చూస్తారనమాట. నేను కూడా ఆబ్వియస్లీ మైలేజ్ చూస్తాను. ఎందుకంటే మనకు ఒక లాంగ్ టూర్ వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ ఒక 5 కిలోమీటర్స్ అయినా కూడా డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో అదే ఒకవేళ నేను RC 390 తీసుకుంటే నాకు అది 15 to 20 ఇచ్చేదనమాట. సో అక్కడ 5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఒక 100 కిలోమీటర్లు అనుకోండి, ఆ 10 కిలోమీటర్స్ అంటే మనకి ఎంత డిఫరెన్స్ అవుతుంది చెప్పండి. సో అట్లా నేను అది ఆలోచిస్తున్నా. కానీ RC అయితే నాకు ఇష్టమే, నేను నిజం చెప్తాను కదా. సో దీని మోడలే వేరు, దీని జాతే వేరు, దాని జాతే వేరు. కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్తాను మీకు. జాతి అంటే తప్పుగా అనుకోకండి. సో ఇది టూరరు, అది వచ్చేసి స్పోర్ట్స్ వర్షన్ అది. సో అట్లా అనమాట. దాని పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉంటుంది, దీని పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దీని కేటగిరీ వేరే, దాని కేటగిరీ వేరే. సో అట్లా మనము ఒకసారి ప్రాపర్గా RC 390 లేదంటే వేరే బైక్, ఇప్పుడు అపాచీ RR 310 ఉంది కదా. సో దానికి కంపారిజన్ వీడియో అనేది సపరేట్గా చేస్తాము. కానీ నేను నా బైక్ తీసుకున్నా కదా ఈరోజు, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకా నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి సో వీడియో చేస్తాను గైస్. అది విషయము. అంటే దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమేమైతే అది ఉందో అది నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఇక్కడ వస్తున్నామంటే ఈ నెంబర్ ప్లేట్ ఇక్కడ రాదనమాట. ఈ నెంబర్ ప్లేట్ వచ్చేసి ఇది కూడా ఒక మోడ్ అనమాట. అది సో ముందర వస్తుంది కదా. సో మడ్ గార్డ్కి నెంబర్ ప్లేట్ అది ఒకటి. ఇంకోటి క్రాష్ గార్డ్స్ ఒకటి ఉన్నాయి. ఇంకా ఫుట్ రెస్ట్ ఇది ఉంది కదా, ఇది ఎక్స్ట్రా మెటల్. ఇది కూడా ఫుల్ వెయిటే. దీనివల్ల కూడా వెయిట్ పెరిగింది. ఇంకోటి ఈ మడ్గార్డ్ మనకు నచ్చింది, అది ఒకటే అనమాట. RN5 కూడా మీరు చూసింటారు, నేను మడ్గార్డ్స్ తీసేస్తాను. సో దీన్ని కూడా ఇంకా నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోతాను. సో ఇంకా ఇంటికి వెళ్ళినాక మొత్తం ఇప్పేస్తాను. సీట్ కవర్స్ ఎట్లున్నాయి పెద్ద బండ్లు అంతా చూసింటారు కదా మీరు, పెద్ద ఇండ్లు అంతా వేసుకొని తోలేదు. సో అట్లుంది కదా సీట్ కవర్. అది ఆబ్వియస్లీ సీట్ కవర్ ఒకవేళ ఇదైతే బాగానే ఉంది, అంటే గాలి వస్తుంది, నీట్గా ఉంది. ఒకవేళ మనకు వద్దంటే మార్చేస్తాం. సో ట్యాంక్ కవర్ ఉంది. సో గైస్ కీ చూడండి, బాగుంది కదా కీ. సో ఇట్లా అనమాట. సో ఇది కీ మనకి. అండ్ ఈ గార్డ్స్ దీనికే వస్తాయా లేదా అది నాకు తెలీదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది స్టాండ్ షూ ఉంది కదా. సో అది మట్టి ఉంది కాబట్టి మీకు అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రో టేపర్ది షూ గలీజ్ కాకుండా ఉంది, మంచిది అది కూడా. అండ్ ఈ పక్క కూడా ఉంది ఫుట్ రెస్ట్. ఇంకా ఇక్కడైతే ఎవరైనా లేడీస్ కూర్చుంటే అది పట్టుకునేకి, లేదంటే ఏదైనా ఉంటే హ్యాంగ్ చేసేకి. సో ఇవన్నీ ఉన్నాయి. మార్ట్స్ అయితే ఉన్నాయి గైస్ దీంట్లో, బండిలో ఫుల్గా ఉన్నాయి మార్ట్స్. సో ఏదైనా మనకి నచ్చలేదంటే అది తీసేసి మనకి ఏదైనా కావాలంటే అది పెట్టుకుంటాము. ఇంకా మనం మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే కలుస్తాము, ఎట్లా ఏం పరిస్థితి అనేసి. సో గైస్ మనమైతే మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే వచ్చాయినాము ఇప్పుడు. సో మన బండి అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో కెమెరా వ్యూలో అయితే ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అంటే మన V3 అయితే హ్యాండిల్ షార్ట్గా ఇంతే ఉంటుంది, ఇదైతే హ్యాండిల్ పెద్దది.
సో దీంతో ఏం తెలుసా, ట్రాఫిక్లో నేను నార్మల్గా అయితే నాకు గ్యాప్స్ కొట్టడం అంటే చాలా ఇష్టం, గ్యాప్స్ కొడతాను కదా. సో ఇంత పెద్ద హ్యాండిల్ పెట్టుకొని నేను కార్ మధ్యలో నేను దూరలేకపోతాను. సో అట్లయిపోతాను పరిస్థితి. కానీ బండి పికప్ అయితే పికప్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే అట్లుంది పికప్, ఎక్సలెంట్ ఉంది పికప్ అయితే. ఇంకా బండి ఓవరాల్ తోలే రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది, పోస్టర్ బాగుంది, మొత్తం బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్. ఇప్పుడే ఫ్యూయల్ పట్టుకునేసి ఇంకా మీకు మోటో బ్లాగింగ్ వ్యూలో ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తామని చెప్పేసి వెళ్తానా. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే మనం తీసుకున్నప్పుడు ఎట్లా చెప్తారు దాన్ని, ఇప్పుడు ఎట్లుంటుందో బండి అంటే వెయిట్ ఉంటుందేమో. ఇది ఆల్రెడీ 193 kg, ఇంకా ఆల్రెడీ దీనికి కొంచెం మోడ్స్ అనేది ఉన్నాయి, ఈ క్రాష్ గార్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇదంతా కలుపుకొని ఒక 200 వరకు అయిపోతుంది. ఇంకా ఎట్లుంటుందో ఏమో అనేసి చాలా ఇదైనా, కానీ అట్లంతా ఏం లేదు. ఒక్కసారి మనం బండిలో ఎక్కినామంటే బండి లైట్ వెయిటే, ఆడుకోవచ్చు. పికప్ అయితే చాలా బాగుంది. లాగుతామంటే మొత్తం ట్రాఫిక్ తెలుసు కదా, డే టైంలో అయితే కాదు, నైట్ టైంలో అయితే ఫుల్ చేయొచ్చు బండి. సో ఒకసారి ట్రై చేస్తాను ఫుల్ చేసేకి. లెట్స్ గో. చూస్తున్నారు కదా, పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. నాకు కావాల్సింది కూడా ఇదే, ఎందుకంటే నేను నార్మల్గా ఇప్పుడు మనం R15లో ఇంత లాగినాం అనుకోండి, సో గేర్ అడుగుతుంది అనమాట. నా ప్రాబ్లం అదే ఉంది. ఇప్పుడు నేను 3rd గేర్ 4th గేర్లో నేను వెళ్ళేటప్పుడు ఒక 3rd గేర్ అంటే అది మనకి 90 వరకు అయితే ఎండ్ అయిపోతుంది, 89, 90 గేర్ అడుగుతుంది. ఇంకా 4th గేర్ అంటే 114, 115కి గేర్ అడుగుతుంది. ఇది అంత కాదు. కొంచెం 4 days నుంచి తోలుతున్నాను కదా, కొంచెం అయితే బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది బండి. కొంచెం గ్యాప్ కొట్టడంలో ఓకే ఉంది. కానీ మెయిన్ మ్యాటర్ ఏమంటే మనం ఇక్కడ పక్కన సందులో దూరేస్తాం, ఇట్లా వస్తాం. అదే చెప్తున్నా కదా, మెయిన్ మ్యాటర్ ఏమంటే హ్యాండిల్ చాలా పెద్దది దీనికి. కార్స్ మధ్యలో దూరాలంటే చాలా భయంగా ఉంది. ఇంకా మనకు అంత వద్దులే, ఇంకా లాంగ్ ట్రిప్ వేసేటప్పుడు ఇది వాడుకోవచ్చు. చాలా అంటే లాంగ్ ట్రిప్ మనం బయట వెళ్తాం కదా, సో ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇంకా ట్రాఫిక్లో అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఏం లేదు, కొంచెం టైం కన్సప్షన్ అయితే ఉంటుంది. టైం కన్సప్షన్ ఎందుకంటే నార్మల్గా ట్రాఫిక్లో దూరిపోవడం అనేది ఉంటుంది కదా, సో అది ఉండదు అనమాట దీంట్లో. R15లో అయితే మనం టక్క మేము దూరుతాము, దీంట్లో అట్లేం ఉండదు. ఇంకోటి నోటీస్ చేసింది ఏమంటే, ఇప్పుడు మనకి స్పోర్ట్స్ వర్షన్లో మనం ఎట్లయితే లీన్ చేస్తామో, ఇది అంత కాకపోయినా కూడా బాగానే ఉంది. మనం లీన్ చేస్తా అంటే కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ప్లస్ వచ్చేసి టైర్స్ కూడా బాగున్నాయి. ప్లస్ వచ్చేసి బండి అంతా బాగుంది. లీన్ చేసేటప్పుడు కూడా ఈ పక్క ఆ పక్క అంతా కరెక్ట్గా ఉంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అదే ఇంకా సరేలే మనకి సెట్ అయింది అని చెప్పేసి నేను అనుకున్నా. పర్లేదు కాదు, బండి అయితే నిజంగా బాగుంది. ఇంకా దీని గురించి అయితే ఎక్స్ట్రా మనం ఇంకా తోలుతాము, ఇంకా తోలి నేను చెప్తాను కదా నాకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉందో, నేను ఎంత ఎక్స్పీరియన్స్ అయినానో అది మీతో షేర్ చేస్తాను. మీ దగ్గర డామినార్ ఉంటే మీరేమన్నా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటే చెప్పండి, మీరేమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉంటే కూడా చెప్పండి, పర్లేదు. మనకి బడ్జెట్లో మంచి బండి కావాలంటే ఇంకా దీనికి మించిన బండి లేదు కదా. నేను చెప్పేది అయితే అదే, మనకు బడ్జెట్లో మంచి బండి మీకు బాగకూడదు ఆడిపోయినా కూడా, అలాంటి బండి కావాలంటే ఇదే. సో నేను చాలామంది యూట్యూబర్స్ని చూసిన, చాలామంది నాకు కొందరు తెలుసు, వాళ్ళు వచ్చేసి ఒక 1 lakh వరకు తిరిగేసినారు. నేను కొన్ని వీడియోస్ కూడా చూసిన, డామినర్లో 1,20,000 తిరిగినారు. అప్పటికి ఇంజిన్ బోర్ రావడం కానీ ఏదైనా ఇష్యూస్ రావడం కానీ అలాంటి ఇష్యూనే లేదు గైస్. సో బండి అయితే చాలా బాగుంది. మంచి కంటెంట్ కూడా తెస్తాము, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం.
కలుద్దాం మళ్ళీ.